మిశ్రమ లోహాలు పార్ట్ 2. మొదటిగా జర్మన్ సిల్వర్. ఇది నికెల్ మరియు జింక్ మరియు కాపర్ మిశ్రమాలతో తయారవుతుంది. దీని యొక్క కోడ్ మనం ఎలా గుర్తుంచుకుంటాము అంటే నీ జింకా. నీ అంటే నికెల్, జీ అంటే జింక్, కా అంటే కాపర్. జర్మన్ సిల్వర్ గుర్తు వచ్చిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది నీ జింకా. రెండవది డౌ మెటల్. ఇది అల్యూమినియం మరియు మెగ్నీషియం మరియు జింక్ మిశ్రమాలతో తయారవుతుంది. అల్యూమినియంలో మొదటి అక్షరమైన ఆ, మెగ్నీషియంలో మొదటి అక్షరమైన మే, జింక్లో మొదటి అక్షరమైన జి. అమ్మోజీ. డౌ మెటల్ గుర్తొచ్చినట్టే మనకు గుర్తు రావాల్సింది అమ్మోజీ. దీన్ని మనం సబ్మెరీన్ తయారీకి ఉపయోగిస్తూ ఉంటాము. మూడవది నిక్రోమ్. నీ చూడండి ఒకసారి, నిక్రోమ్. నీ నికిల్, క్రోమియం. ఐరన్ గుర్తుపెట్టుకోవాల్సిందే మనం. నిక్రోమ్ అంటే నీ నికిల్, క్రోమియం మరియు ఐరన్. ఇది ఎక్కడ మనం ఉపయోగిస్తూ ఉంటామంటే విద్యుత్ హీటర్లు మరియు ఐరన్ బాక్స్లు. నాలుగవది ఆల్నికో. ఇది అల్యూమినియం, నికెల్ మరియు కోబాల్ట్ మరియు ఇనుము, ఈ 4 మిశ్రమాలతో మనకి తయారవుతుంది. ఎక్కడ మనం దీన్ని చూస్తాము అంటే విద్యుత్ అయస్కాంతాల్లో మనం దీన్ని చూస్తాము. ఇంకా 5వది సోల్డర్. ఇది తగరము మరియు లెడ్ మిశ్రమాలతో తయారవుతుంది. అంటే సోల్డరింగ్కి ఇది మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఇది మిశ్రమ లోహాలు పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ 1 చూసి తర్వాత పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ.